హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఫుజిన్ సిటీ ఛానల్లో ఉన్న ఫేమస్ నాన్పుటావ్ టెంపుల్కి అయితే వచ్చేసాను. లోపల ఎంటర్ కావడానికి మనం ఇలా లైన్లో అయితే వెళ్ళాలి. లోపల ఎంటర్ కావడానికి మనకు ఒక స్కానర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. వీచాట్లో రిజిస్టర్ చేసుకొని మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 1000 year old బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో అయితే మనకి ముందున్న పిల్లర్ లాగా చాలా స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అయితే చూడొచ్చు. చూడండి, ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లోటస్ పాండ్. కాకపోతే ఈ సీజన్లో వాటర్ లేకుండా అలా డ్రైగా అయితే ఉంది. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదే మన నాన్పుటావ్ టెంపుల్. ఇక్కడ ముందు చూడండి, ఇలా చాలా మంది వచ్చి బర్డ్స్కి ఫుడ్ అయితే వేస్తూ ఉంటారు. ఇలా వాటర్లోనే వుడ్స్తో ప్లాంక్ లాగా అయితే పెట్టారు. బికాజ్ ఈ పిజియన్స్ వచ్చి వాటర్ తాగడానికి. అండ్ నేను ఎప్పుడు ఇలా ముందు చూడలేదు. టార్టాయిస్, డక్స్ అండ్ పిజియన్స్ ఒకటే దగ్గర. చూడండి ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉన్నాయో. అండ్ ఇక్కడ టూరిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా వాటికి ఫుడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ముందు చూసినట్టయితే అగరబత్తులు వెలిగించుకోవడానికి చిన్న ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళైతే ఇక్కడ అందరూ వాళ్ళ అగరబత్తులు అనేది ముట్టించుకొని టెంపుల్కి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా మంది వాళ్ళ గాడ్కి ప్రే చేయడానికి అయితే వస్తారు. వాళ్ళ విషెస్ ఏవైతే ఉన్నాయో అండ్ బ్లెస్సింగ్స్ కోసం ఇక్కడ ప్రేయర్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. ముందు చూడండి, చిన్న బాబు వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఎంత బాగా గాడ్కి అయితే ప్రేయర్ చేస్తున్నారో. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉందో. ముందు చూడండి, ఇలా వీళ్ళ గాడ్ ముందు ఇలా ఫ్లవర్ బొకేస్ అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పెడతారు. లోపల అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా కట్టించారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ముందు కనిపిస్తున్నాయి కదా, వాటిని రెడ్ రౌండ్ ల్యాంటర్న్స్ అని అంటారు. చైనీస్ కల్చర్లో టెంపుల్స్లో పెట్టుకుంటారు. రెడ్ కలర్ అనేది చైనీస్ కల్చర్లో లక్కీయెస్ట్ కలర్ అని అంటారు. ఈ రెడ్ కలర్ అనేది ఈవిల్ స్పిరిట్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం ఉంచుతుంది అని నమ్ముతారు. ఇంకా వీళ్ళకి ప్రాస్పారిటీ అండ్ హ్యాపీనెస్ తెస్తుంది అని కూడా నమ్ముతారు. ఇక్కడ లోపల చూడండి, వాళ్ళు స్టూల్ మీద ఇలా నీల్ డౌన్ చేసి వాళ్ళ ట్రెడిషన్ అన్నమాట, అలా ప్రేయర్ చేసుకుంటారు. ఇక్కడ లోపల చూసినట్టయితే చాలా మంది టూరిస్ట్ వాళ్ళ టూరిస్ట్ గైడ్తో టెంపుల్కి విజిట్ చేయడం చూసాము. ఈ లోపల చూడండి, చాలా మంది సెయింట్స్ నీల్ డౌన్ చేసి వాళ్ళ గాడ్కి అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు. దీని లోపల చాలా పెద్ద ప్రేయర్ హాల్ లాగా అయితే ఉంది. ఇక లోపలనే చాలా మంది గైడ్స్ అయితే ఉంటారు. మనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. చూడండి, ఇక్కడ ముందు వెళ్తున్నారు కదా, వాళ్ళని మాంగ్స్ అంటారు. సో వాళ్ళ ప్రేయర్ అండ్ లంచ్ టైం అయ్యాక వాళ్ళ అకామిడేషన్ అయితే ఉంటుంది టెంపుల్ పక్కనే, అక్కడికైతే వీళ్ళు వెళ్తున్నారు. ఈ టెంపుల్లో మనకి ఎవ్రీ గాడ్ ముందు ఒక స్కానర్ అయితే ఉంటుంది, లేదా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ గాడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడ స్కాన్ చేసి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఏమైనా మనీ మనం డొనేట్ చేయాలి అనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం డొనేట్ కూడా చేయొచ్చు. ఈ టెంపుల్ లోపలనే మనకు ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని గాడ్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయో.
లోపలికి వెళ్ళాక మేము వీడియో తీస్తుంటే ఇక్కడ ఒక రిసెప్షనిస్ట్ మాకు తీయొద్దని అయితే చెప్పింది. సో మేము లోపలైతే క్యాప్చర్ చేయలేకపోయాము. లోపలైతే వుడ్ వర్క్ అనేది చాలా బాగా కట్టించారు, చూడడానికి చాలా బాగుంది. చూడండి, ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ఒక కాయిన్ తీసుకొని మనం ఏదైనా విష్ చేసి రాక్ మీద వేస్తే అది అక్కడ స్టిక్ ఆన్ అయితే వాళ్ళ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని వీళ్ళ నమ్మకము. సో వీళ్ళు చూడండి ఎలా ట్రై చేస్తున్నారో. ఈ వాటర్ లోపల నోట్స్ అండ్ కాయిన్స్ వేస్తున్నారు. వాళ్ళ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి విష్ చేసి ఆ కాయిన్స్ అండ్ నోట్స్ ఈ వాటర్ లోపల అయితే వేస్తున్నారు. చూడండి ఎన్ని కాయిన్స్ అండ్ నోట్స్ ఉన్నాయో ఈ వాటర్ లోపల. ఈ టెంపుల్ వచ్చేసి ఒక మౌంటైన్ మీద అయితే కట్టించారు. ఇంకా ముందుకి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా టెంపుల్స్ అయితే చూడొచ్చు మనము. చూడండి ఈ టెంపుల్ అనేది ఇంకా చాలా పైన కొండ వరకు అయితే కట్టించారు. బట్ ఇక్కడ ముందు స్టెప్స్ చూస్తున్నారు కదా, అక్కడ 4 o'clock అయితే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంటుందని చెప్పేసి మనకి అలౌ అయితే చెయ్యరు. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో మదర్ అండ్ డాటర్ వీళ్ళతో నేను ఫొటోస్ దిగుతాను అని అడిగితే వాళ్ళు ఓకే అని యాక్సెప్ట్ చేశారు. సో నేను వీళ్ళతో ఫోటో అయితే దిగుతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.